అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసే రైతు పక్షపాతిగా చంద్రబాబు నిలిచారని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు జమ కావడంతో మంత్రాలయం నియోజకవర్గంలో 4 మండలాల రైతులతో కలిసి కర్నూలు జిల్లా పెదకడుబూరులో 100 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. సుమారు 4 కిలోమీటర్ల మేర సాగిన ర్యాలీ అనంతరం బస్టాండ్ సర్కిల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి వరి ధాన్యంతో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల సంతోషం కోసం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఏడాదిలోపే సూపర్ 6 పథకాల్లో 80% అమలు చేశారన్నారు. ఆగస్టు 15వ తారీఖున మహిళలకు ఉచిత బస్సు కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. వైసీపీ నాయకులు కూటమి చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ఓర్వలేకే అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారు విమర్శించారు. రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు. అదే ప్రకారంగానే 4,000 రూపాయలు కూడా ఎవరైనా గత గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బు మనం ఎందుకు ఇవ్వాలనుకుంటారు. ఆ డబ్బులు కూడా కలిపి 7,000 రూపాయలు కూడా మన ముఖ్యమంత్రి గారు ఒకటేసారి 3 విడతలుగా మొదటి విడతగా 7,000 రూపాయలు కూడా మనకు అకౌంట్ లో కూడా వేయడం జరిగింది. రేపు ఒక్కటే లేదు, ఎల్లుండి 15వ తారీఖు అక్క చెల్లెమ్మలు బస్సులో కూడా ఎక్కడికి ప్రయాణం చేసినా ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం ఏదైతే మాట ఇచ్చాడో అది కూడా 15వ తారీఖు జెండా ఊపి ప్రారంభిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా. గతంలో వరి ధాన్యం కొంటే రైతులకు